ప్రభుత్వాన్ని మాత్రం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మరి వారికి ఇప్పుడు ఎవరైతే హాస్పిటలైజ్ ఉన్నారో వారందరికీ కూడా మరి బెటర్గా చికిత్స చేయవలసినటువంటి అవసరం ఉంది. కొంతమంది యశోద కానీ మిగిలిన హాస్పిటల్స్ అంటున్నారు, అందరినీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వారికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి రాకపోతే మళ్ళీ తీసుకుందని చెప్పినాగా తప్పకుండా మా పార్టీ మాత్రం వాళ్ళ కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పి మీకు అందరికీ తెలుసు. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు హై లెవెల్ కమిటీ ఒకటి మనం కాన్స్టిట్యూట్ చేసినాం. అంటే మనకు లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పాటు ప్రాపర్ ఆక్సిజన్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, మీకు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా అడ్వాన్స్గా ముందుకెళ్ళవలసినటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఆ రోజు హై లెవెల్ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేసినాం. బట్ ఏదేమైనప్పటికీ సంఘటన జరిగి ప్రమాదంలో చాలామంది చనిపోయారు కాబట్టి ఇటువంటి టైంలో రాజకీయాలు లేకపోతే విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా తప్పకుండా భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం. అంటే రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి బ్రదర్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, మరి ఈ ప్రాంత పరిస్థితులు కావచ్చు, లేకపోతే వచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే కావచ్చు, కొంత కమ్యూనికేషన్ల విషయంలో కూడా అంటే ఇక్కడ జరిగినప్పుడు వెంటనే ఇక్కడనే ఉండేటువంటి ఒక తమ్ముడు, ఇదే కుటుంబంలో ఉండే తమ్ముడు చెప్పిండు, వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయినరు, వెంటనే మేము కమ్యూనికేషన్ కూడా చేయగలిగినాం అనేటువంటిది కూడా చెప్పారు. బట్ ఏదేమైనప్పటికీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు ఇన్ఫర్మేషన్ వారికి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి నేను ఇంకా రాజకీయాలు మాట్లాడకుండా దయచేసి ఆ చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతి, ఎందుకంటే చిన్నపిల్లలు చనిపోయారు పాపం. వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు మీ రిపోర్ట్స్ ప్రకారం తీసుకుంటే 17 మంది అంటారు, పోలీసు రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే 8 మంది అంటారు. ఇది ఉదయం 6 గంటలకు జరిగింది అనేటువంటిది. రెండోది ఏంటంటే ఆ ఫ్యామిలీ ఈ మన సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చి ఇక్కడనే ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ ఇంకా వివరాలన్నీ ఇంకా మధ్యాహ్నం 3-4 గంటల తర్వాత వివరాలు వస్తాయి కాబట్టి తప్పకుండా అంటే అది ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ అతను కూడా ఇంజురీస్ అయినాయి అని చెప్తుండ్రు, ఐడియా లేదు. ఏదేమైనప్పటికీ మనకు 3-4 గంటల వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కొంత ప్లానింగ్ ప్రకారం ఏదైతే సమ్మర్ కానివ్వండి, మాన్సూన్ కానివ్వండి, మరి ఇటువంటి ఇన్సిడెంట్ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం హై లెవెల్ కమిటీ తప్పకుండా మీరు ఎప్పటికప్పుడు మీ ప్రిపరేషన్ ప్లానింగ్స్ అన్ని ఎప్పటికప్పుడు ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు కూడా అవేర్గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. మనకెందుకులే అని వదిలేస్తే ఇటువంటి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియదు. अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं वतन की पुकार मीडिया न्यूज़ चैनल, आपका अपना चैनल।